అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టు ఆనరబుల్ ఎమ్మెల్యే రాప్తాడు పరిటాలు సునీత గారు, డిఎస్పి ధర్మవరం గారు, దెన్ ట్రైనీ డిఎస్పి గారు, all the DM and HO district officers on the dais, the political representatives, media representatives, ikkada vachina all the children, all the parents of the children, educational institution ee school in the name of Parital Ravindra Gari school lo unna work chesina teachers andarki I wish all of you a very warm good morning. So I am Vinutna, Assistant Collector Anantapuram, IAS 2023 batch. So let me 5 minutes I'll talk. This women gurinchi programs or women gurinchi pani cheyadam was my biggest motivation factor. Nenu civil services prepare avvadaniki. Indian Administrative Service exam rastunnappudu, when I was in school, I think first year of college, when this Nirbhaya thing happened, I still remember manam ela undedi aa time lo ante manaku telidu ఏంటి ఆల్ దిస్, ఈ క్రైమ్ ఏంటి, దిస్ వీ డోంట్ నో. సో తర్వాత నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ సివిల్ సర్వీసెస్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేదాకా నేను ఇంతకు ముందు బిఫోర్ ఐఏఎస్ ఐ వాజ్ నాట్, నాకు జాబ్ లేదు. అవర్ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ వాజ్ మై ఫస్ట్ ఎంప్లాయ్మెంట్. దాని ముందు నాకు దిస్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ సర్వీస్, ఫస్ట్ ఎవర్ జాబ్. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాస్తున్నప్పుడు నేను ఒకటి ఐ యూస్ టు థింక్ ఉమెన్, చిల్డ్రన్, వీళ్ళ కోసం ఏదో చేయాలి. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ మోటివేషన్. ఇక్కడ వచ్చిన తర్వాత అసిస్టెంట్ కలెక్టర్గా లాస్ట్ 9 months ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఫార్మర్స్ కూడా చేయొచ్చు, అందరికీ ఎస్హెచ్జి ఉమెన్కి, అక్కడ మళ్ళీ ఉమెన్. సో మెనీ పీపుల్ ఉన్నాయి, సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం చేయడానికని. బట్ మై ప్రైమరీ మోటివేషన్ ఫ్యాక్టర్ వాజ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. బికాజ్ ద కైండ్ ఆఫ్ కంట్రీ ఇండియా, undoubtedly one of the most beautiful country, one of the most powerful nation, anni undi. But ikkada oka societal ga, cultural ga unna traditions lo being a girl or being a woman is not easy. So adi nenu mi andarki cheppali, irrespective of that, at the same time not easy enduku kuda nenu cheptanu, at the same time it is also a blessing. దాన్ని మీరు ఎలా కాండక్ట్ చేసుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఎంటైర్లీ ఆన్ యూ. సో ఇలాగే ఆద్య, విచ్ ఇస్ ఎవ్రీబడి చాలా బాగా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్ ఆఫ్ అస్ ఒక అంశ్ ఉంటుంది మనలో. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ దట్ ఎబిలిటీ ఆఫ్ బీయింగ్ దట్ సుప్రీం పవర్ అని చెప్పారు కదా. సో మెనీ స్పీకర్స్ హ్యావ్ స్పోక్. దట్ ఈస్ ట్రూ. ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకు మీరు దాన్ని సబ్సైడ్ చేసేసి, మీ ట్రూ ఒరిజినాలిటీని సబ్సైడ్ చేసి, యు ఆర్ లెటింగ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని ఓవర్ పవర్ చేసేలాగా చేసుకుంటున్నారు. దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ టు సీ. కొన్ని ఇన్సిడెన్సెస్ అయితే నాకు ఇంకా బిలీవ్ అవ్వవు. లైక్ ఇది ఈవెన్ పాసిబుల్ అనిపిస్తుంది వెన్ ఐ హియర్ న్యూస్ పేపర్లో వస్తుంది, చిలకలూరుపేటలో ద 16 years child has given birth in washroom. I thought, first of all, 9 months pregnant and it will be shown. How come the teacher did not see? How come the ayah did not see? Mother ki ela ardham kaledu, school lo pakkana unna valki ela ardham kaledu, washroom lo elli delivery ivvadam enti? I couldn't process it, that for a long time. Then it is happening across the state. 16 years, 15 years pillalu, they going into washroom and giving birth. కెన్ యూ ఈవెన్ ఇమాజిన్? మీకు అర్థమవుతుందేమో, నాకు అర్థం కావట్లేదు. యూ హ్యావ్ టు టెల్ మీ ఎందుకు జరుగుతుంది అని. సో వాట్ ఈస్ ద టీచర్ డూయింగ్? యూ కెనాట్ సీ అ 9-month-old ప్రెగ్నెంట్ గర్ల్. మీకు అర్థం కావట్లేదా? యూ కెన్, ద ఆయా దేర్ ఆర్ ద ప్రిన్సిపల్ దేర్ ఆర్ ద టీచర్ దేర్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ. అట్ ద సేమ్ టైం నేను గర్ల్స్ కూడా చెప్తాను, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది చెప్పారు, నేను ఇక్కడ మిమ్మల్ని మోరల్ పోలీసింగ్ చేయను. I will not tell you that love or I don't know. I will not talk about anything of that. నేను అవన్నీ చెప్పను, moral policing చేయను. But I'll tell you something that see, I'm a girl. I think I'm the youngest to speak here. మీ అందరికీ చెప్పడానికి, my mother and father, I'm keeping it very personal. My mother and father, both of them district officers, Prakasham district. So I have a sister, మా చెల్లి ఉన్నారు. సో
మేమిద్దరం ఉన్నప్పుడు ఐ థింక్ సొసైటీ చెప్పి ఉంటారు, మమ్మీ డాడీ కూడా మీరందరూ చెప్పినట్టు, ఇద్దరు గర్ల్స్ ఏంటి ఎందుకు మ్యారేజ్ చేయండి అలా చెప్పి ఉంటారు. బట్ నేను ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో కాగ్నిజెంట్ టెక్నాలజికల్ సొల్యూషన్స్లో క్యాంపస్ సెలెక్ట్ అయ్యాను. అప్పుడు డాడీ నన్ను కూర్చోబెట్టి ఈజ్ దిస్ రియలీ వాట్ యూ వాంట్ టు డూ అని అడిగారు. ఐ సెడ్ సివిల్ సర్వీసెస్ ఇస్ ఆల్వేస్ బీన్ దేర్, నేను ఒకసారి లెట్ మీ ప్రిపేర్ అని చెప్పాను. సో మమ్మీ డాడీ నన్ను ట్రస్ట్ చేశారు. దే సెడ్ గో. ఐ వెంట్ టు ఢిల్లీ. నేను ఢిల్లీ వెళ్ళాను, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అటెంప్ట్ నేను క్లియర్ చేయలేదు, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్, థర్డ్ ఫెయిల్యూర్, ఫోర్త్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ పక్కన పెట్టండి, ఐ డిడ్ నాట్ ఈవెన్ గో టు ద ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, నేను ఫస్ట్ 4 అటెంప్ట్స్లో ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఆ టైంలో నేను మీకు ఎందుకు ఇలా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే బికాజ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. మీరు ఏవైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో అవి చేయలేదు కాబట్టి ఐఎమ్ స్టాండింగ్ హియర్. నేను మమ్మీ డాడీ నన్ను ట్రస్ట్ చేశారు. దే ఓన్లీ టోల్డ్ మీ వన్ థింగ్. నేను ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి వాళ్ళు చెప్తారు నువ్వు చేయలేకపోతే ఇంకెవరూ చేయలేరని. ఐ సెడ్ ఐ డోంట్ ట్రస్ట్ మై సెల్ఫ్. నాకే తెలీదు నేను ఐఏఎస్ అవుతానా లేదా అని. హౌ ఈజ్ మై మదర్ బిలీవింగ్ మీ? మమ్మీ చెప్తున్నారు నువ్వు చేయగలుగుతావు, డాడీ చెప్తున్నారు నువ్వు చేయగలుగుతావు. నేను చెప్పాను నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయట్లేదు, ఫర్గెట్ అబౌట్ బికమింగ్ ఎన్ ఐఏఎస్. సో ఎవ్వరు ఏదన్నా సరే చెప్తున్నారు, there are only 2 people in this whole wide world. మీరు బ్లైండ్ ట్రస్ట్ చేస్తారు, మదర్ అండ్ ఫాదర్. ఆ టైంలో పేరెంట్స్ నాకు సపోర్ట్ చేశారు, బ్లైండ్ ట్రస్ట్ చేశారు. అండ్ నేను ఢిల్లీలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ ఓన్లీ హ్యాడ్ వన్ థింగ్. మన మీద కూడా మనం ట్రస్ట్ చేయనప్పుడు పేరెంట్స్ మనల్ని ట్రస్ట్ చేస్తున్నారు, దాన్ని బ్రేక్ చేయకూడదు. యూ కెన్ నాట్ బ్రేక్ ఇట్. మీరు అలా ఏదన్నా మిస్టేక్ చేస్తారు, యు నో వాట్ యూఆర్ డూయింగ్, ఎంత పెద్ద డ్యామేజ్ మీరు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 600 గర్ల్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మీరు అలా ఏదైనా మిస్టేక్ చేస్తే మీ ఒక్కరికి కాదు, మీ ఊరు నుంచి వచ్చి చదువుకోవాలి అనుకుంటున్న చాలామంది గర్ల్స్కి మీరు డోర్స్ క్లోజ్ చేసేస్తారు. అది మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ఒక పాప స్కూల్కి వచ్చింది, ఆ స్కూల్ నుంచి ఆ ఊరు నుంచి చదువుకోవడానికి ముందుకు పంపించారు, పేరెంట్స్ నమ్మారు, పాప చదువుతోంది, తను 10th క్లాస్ వచ్చింది, 12th వచ్చింది, దెన్ ఇంటర్మీడియట్, దెన్ గ్రాడ్యుయేషన్ చేసింది, అప్పుడు షీఈస్ గెటింగ్ ఎంప్లాయిడ్ చేసింది. ఇంకొక 10 గర్ల్స్ని ఊరు వాళ్ళు పంపిస్తారు చదువుకోవడానికి. మీరు ఏదైనా చేశారు అక్కడ, సంథింగ్ దట్ యూ షుడ్ నాట్ బి డూయింగ్, మీరు చేయకూడదు ఏదైనా చేశారు, ఊర్లో అమ్మాయిల్ని చదువుకొనివ్వరు. మీరు చేస్తున్న మిస్టేక్ మీ లైఫ్ని కాదు చాలామంది లైఫ్స్కి ఇది చేస్తుంది, స్పాయిల్ చేస్తుంది. సో అలా చేయకండి. నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉండింది అప్పుడు. నౌ ఐ హ్యావ్ టు డూ ఇట్. అండ్ 5th అటెంప్ట్లో ఐ క్లియర్డ్ యూపీఎస్సీ డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఎవర్ ఐఏఎస్, ఫస్ట్ ఎవర్ సర్వీస్. తర్వాత వచ్చి చెప్తారు సొసైటీ, అందరూ వచ్చి చెప్పారు మమ్మీ డాడీకి, చిన్నప్పుడే నేను చెప్పాను తను ఐఏఎస్ అవుతుంది. ఐ సెడ్ వాట్? థర్డ్ అటెంప్ట్ వచ్చిన వాళ్ళే చెప్తారు ఎందుకు, వై ఆర్ యూ నాట్ గెటింగ్ హర్ మ్యారీడ్ అని. వెన్ షీ వాజ్ బోర్న్ ఐ టోల్డ్ షీ విల్ బి అన్ ఐఏఎస్. సో అలా ఉంటుంది. నేను చెప్తాను. అండ్ పేరెంట్స్కి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఢిల్లీలో ఉండి ప్రిపేర్ అయ్యాను, బట్ ఎగ్జాంపుల్గా నాకు సొసైటీ చాలా క్వశ్చన్స్ చేసి ఉంటారు మమ్మీ డాడీ వాళ్ళని, వాళ్ళు ఆ క్వశ్చన్స్ నా వరకు రానివ్వలేదు. నువ్వు చదువుకో, ఓన్లీ చదువుకో, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే డిడ్ టు మీ. ఏమో క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు, బట్ దే డిడ్ నాట్ లెట్ మీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ గాడ్ గివెన్ రిలేషన్షిప్. దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఐఎమ్ వెరీ యంగ్, నేనే ఇంకా అండర్స్టాండ్ చేసుకుంటున్నాను. బట్ ఒకటి మాత్రం పిల్లలు అర్థం చేసుకోండి, మీరు ఈ యూనివర్స్లో ఎనర్జీనే అలా ఉంది దట్ వాళ్ళు మీకు చెడు ఆలోచన చేయరు. మీ గురించి దే విల్ నెవర్ థింక్ రాంగ్. వాళ్ళు చెప్తారు, అది మీకు పాజిటివ్లోనే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ ఎడ్యుకేషన్. See, Dr. APJ Abdul Kalam, Dr. B.R. Ambedkar sir, so many people have said, Nelson Mandela sir, everybody చెప్తారు
మీరు ఏ కాస్ట్కి బిలాంగ్ చేస్తారు, ఏ రిలీజియన్ ఫాలో చేస్తారు, గర్ల్ బాయ్, మీకు డబ్బులు ఉందా లేదా, మీరు పువరా రిచ్చా, ఇవన్నీ వదిలేసి ఇఫ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది లైఫ్లో, అది చదువు మాత్రమే. ఇంకా ఏదన్నా ఉందా మీరు నాకు చెప్పండి. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలిగేది? ఎడ్యుకేషన్ కాకుండా వాట్ ఎల్స్? అందరినీ యూనిఫామ్గా ట్రీట్ చేసి అందరిలో ముందుకి తీసుకెళ్తుంది, అది ఎడ్యుకేషన్. అండ్ ఇక్కడున్న 600 గర్ల్స్ మీరందరూ చాలా చాలా ఫార్చునేట్. మీకు తెలుసా, ఒక్కసారి మదర్ తెరీసా గారు ఒక చెప్పారు స్టేట్మెంట్ దట్ మీరు బ్లెస్డ్ చిల్డ్రన్, మీకు స్కూల్ ఉంది, చదువుకునే ఆపర్చునిటీ ఉంది, టీచర్స్ ఉన్నాయి, నవ్ యూ హ్యావ్ అ న్యూ కెమిస్ట్రీ ల్యాబ్, అందరు ఫెసిలిటీస్ ఇస్తున్నారు. దేర్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ అక్రాస్ ద కంట్రీ, గర్ల్స్, వాళ్ళని ఎవ్వరూ చదవనివ్వట్లేదు, వాళ్ళని పుట్టనివ్వట్లేదు, ఫర్గెట్ చదవనివ్వడం లేదు. సో మీరందరూ వచ్చిన ఆపర్చునిటీని మీరు మిస్యూజ్ చేస్తున్నారు. దానికంటే క్రైమ్ ఇంకొకటి ఉండదు. అలా చేయొద్దు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి చెప్పిన తర్వాత ఐ వాంటెడ్ టు స్పీక్ అ వెరీ లిటిల్ అబౌట్ సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైమ్స్. ఐ డోంట్ నో వై ఇది చాలా పెద్ద హవా అయిపోయింది. ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్ వెరీ లైక్ ప్రీచ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఐఎమ్ ఆల్సో యంగ్ ఇనఫ్. ఐఎమ్ నో వేర్ ఆన్ సోషల్ మీడియా. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ వాట్సాప్. సెలెక్ట్ అయిన తర్వాత బికాజ్ ఐ వాస్ గెటింగ్ సో మెనీ మెసేజెస్, ఐ ఇన్స్టాల్డ్ వాట్సాప్ ఆఫ్టర్ బికమింగ్ ఎన్ IAS. I don't have WhatsApp when I was preparing and I had a basic mobile. I'm not saying that this is right. I am telling you that is social media or these cyber crimes, yes, whatever happening is wrong. Situation ala undi. By the time cyber policy or other things come into place, అవన్నీ వచ్చి డ్యామేజ్ కంట్రోల్ జరిగేంత వరకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, రైట్? దానికోసమే కదా మీ అందరికీ చెప్తున్నారు, డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్. బికాస్ ఇఫ్ యూఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్, యూ హ్యావ్ నో ఐడియా మీ పిక్చర్ని ఎవరు దాన్ని డౌన్లోడ్ చేస్తున్నారు, ఎవరు దాన్ని మార్ఫ్ చేస్తారు, ఎవరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. దేర్ ఇస్ నో లిమిట్ టు ఇట్. అఫ్ కోర్స్ దెర్ ఈస్ అ సైబర్ పాలసీ, దెర్ సైబర్ పోలీస్, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అప్పటి వరకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్. దిస్ అడాలసెంట్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవ్రీబడికి అది ఉంటుంది. బట్ అండర్స్టాండ్ దట్ ఇది వెరీ ఫ్రెజైల్ టైం. వన్ రాంగ్ మూవ్, వన్ రాంగ్ డెసిషన్ విల్ డూమ్ యువర్ సెల్ఫ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద గర్ల్స్ టు బీ వాచ్ఫుల్. మీరు ఫోన్లో ఎవరి నుంచి మెసేజ్ వస్తుంది, ఎవరు కాల్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. And I also request all the teachers to pay more attention. ఇంతకు ముందులాగా టీచర్స్ ఇన్ స్కూల్స్ వీ కెనాట్ జస్ట్ టీచ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ చెప్పేసి వెళ్ళిపోయాం, అలా కాదు. నౌ వీ నీడ్ టు పే లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ టు ద గర్ల్ చైల్డ్. ఇప్పుడు గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీ నీడ్ టు పే మోర్ అటెన్షన్. అరే యూ అండర్స్టాండ్, మీ కళ్ళ ముందు గర్ల్స్ ఆర్ గెటింగ్ ట్రాప్డ్, గర్ల్స్ ఆర్ గోయింగ్ అవే అండ్ యూ హ్యావ్ నో క్లూ. అది మీ ఇర్రెస్పాన్సిబిలిటీని చూపిస్తుంది. How do you think, does a mother allow that to happen to a child? Please don't have, this is a triangle. Parents, children and teachers and administration andaru kalisi work cheyali for the bright future. So last lo nenu okati cheppali, this Anantapuram district lo ide model lo we have started something. As nenu cheppanu, Anantapuram lo unnappudu assistant collector, I started a small project called Strengthening Cells. So 5-hour workshop with the guidance of our respected collector Vinod Kumar sir. So sir guided me and we came up with this program. So 100 educational institutions, 50,000 girl children ki manam we are giving them all the karate, cultural team, all these things. Meer ippudu cheppinavani information istunnam. Ivala meeku inta pedda program chesam, everybody is telling you so many things. దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేస్తారో అది మీ దగ్గర ఉంది, మీ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. యూ హ్యావ్ గాట్ వన్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ చాలా మంది హార్డ్ వర్క్ చేస్తే, ఎస్పీ మేడం ఈజ్ దేర్, ఎమ్మెల్యే గారు ఈజ్ దేర్, ట్రైనీ డిఎస్పీ ఈజ్ దేర్, డిఎస్పీ గారు హిమ్సెల్ఫ్, సో మెనీ పీపుల్ హార్డ్ వర్క్ చేస్తే
గర్ల్స్కి సొసైటీలో ఈ స్టేటస్ వచ్చింది. దాన్ని మీరు డిగ్నిటీతో క్యారీ ఫార్వర్డ్ చేయాలి. దాన్ని బ్రింగ్ డౌన్ చేస్తారు. ఇట్ ఈస్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్. దాన్ని స్పాయిల్ చేసే రైట్ మీకు లేదు. ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్. అందరూ ఇప్పుడు పరిటాల సునీతమ్మ గారు అండ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీబడి, దిస్ స్కూల్ ఈస్ నర్చర్డ్ సో వెల్ అండ్ ఐ కెన్ సీ it's one of the most beautifully constructed infrastructure wise facilities, the staff you have, everybody. Now a new lab is opened under PM Shri, so make use of the best use cheskondi. I wish all of you to thrive, baga hard work chesi munduku velli bright future techukondi, do well in your life, do well for yourself, well for your family. There is a time for everything. Things will happen. You will be happily married, happily settled if that is what you want. But give it some time. Give your body that time. Give your mind that time. When you're ready or when everything is in place, you will get your partner. Don't rush into it. I wish all of you all the very best, and it is my good fortune that idi naku dream come true moment to address so many girls, so many parents. Thank you, MLA Garu, for inviting me. I thank all of you for listening to me. I wish and pray that all of you have a bright future. Thank you.